ఏమండి, సంపాదన లేని వాడి పరిస్థితి ఇలా ఉంటుందండి. మాతా నిందతి నాభినందతి పిత, భ్రాతా న సంభాషతే, భృత్యః కుప్యతి నానుగచ్చతి సుతః, కాంతాపి నాలింగతే, అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్, తస్మాన్నైతికమర్ధమార్జయ శృణు సఖే, అర్ధేన సర్వే వశ. ఏమండే, సంపాదన లేని కొడుకుని చూసి తల్లి తోలనాడుతూ ఉంటుంది, తండ్రి మెచ్చుకోడు, అన్నదమ్ములు ఎవరో కూడా మాట్లాడరు, సేవకుడు సైతం కసురుకుంటాడు యజమాని, ఎందుకంటే జీతం ఇవ్వడు కదా సరిగ్గా. అట్లాగే కొడుకులు లెక్క చేయరు తండ్రిని, అసలు భార్య దగ్గరకు రానివ్వదు. అలాగే మిత్రుడు కూడా దారిలో ఎక్కడ ఎదురు పడితే ఎరా బాగున్నావని కూడా అడగడంటండి, అడిగితే డబ్బులు కానీ అప్పు అడుగుతాడేమోనని. చూశారండి. కాబట్టి ప్రతి మగవాడు కూడా కష్టపడి పని చేయాలి, డబ్బు సంపాదించాలి. అది కూడా ధర్మ మార్గంలో అండి, అధర్మ మార్గంలో కాదన్నమాట. అలా ఉంటే ఆ డబ్బుకి అందరూ వశం అయిపోతారన్నమాట.